సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన ప్రస్తుతం ఎమ్మినూరు పట్టణంలోని 14వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు అలాగే మైనార్టీ లీడర్ నవాజ్ గారు మనతో పాటు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల వరకు రాజకీయాల్లో కొనసాగారు. ఇంతవరకు ఎన్ని పదవులు మీకు దక్కాయి? సార్ అటువంటి ఏం లేదు, ఆ పదవులేం ఆశించలేదు. అంటే ఇన్నేళ్ళు ఆ భూములు కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యేల పడి తిరుగుకుంటా ఎమ్మెల్యేల పడి వాళ్ళకి అనుకూలంగా పోతున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలో మొత్తం టాక్. సార్ అటువంటిది ఏమి లేదు. 5 తక్కువైనా మాకు ఇచ్చి ఏదో మేము సాల్వ్ చేసుకుంటాం అంతే తప్ప ఆ కబ్జాలు గిబ్జాలు అటువంటి ఏం లేదు. లారీలు నడుపుకుంటూ లాస్ట్ కి భూములు కొనుగోలు చేసి అమ్మకాలు చేసి లక్షలు సంపాదించినారు. మా నాయన అప్పుడు సంపాదించాడు సార్. అప్పుడు మన అప్పటికే మీరు ఉన్నాడు. మా నాయన ఒక 20-30 ఎకరాల ఉన్నాయి. అప్పుడు మధ్యలో ఒక జనసేన పార్టీలో కీలకంగా ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగా పోరాడారు. ఎందుకు రాలేదు? ఏదో సార్ మన అదృష్టం లేదనుకున్నాం అంతే కదండి. కష్టమైతే చాలా పడ్డాం, దేవుడు సహకరించలేదు, దానికి వదిలిపెట్టాం. టీడీపీ నాయకులు మీ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి చాలా వెనుకడు వస్తుంది. ఎందుకంటే జగన్ రెడ్డి గారు మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి బయట టాక్. అంటే ఇది నిజమా కాదు? జయనాగేశ్వరి గారికి ఎవరు ద్రోహం చేశారో వాళ్ళని దూరం పెట్టడం వాస్తవం. నవాజ్ గారు ఇప్పుడు మీరు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే మీరు బయట మొత్తం బాలనాగిరెడ్డి మనిషి, మీరు బాలనాగిరెడ్డికి అత్యంత మిత్రుడు ఇప్పుడు కూడా అంటారు. ఎలా? రాజకీయం వేరు, మా రిలేషన్షిప్ వేరు. ఎందుకంటే ఫ్యూచర్ అక్కడ నుంచి మనకు మొదలైంది కాబట్టి మమ్మల్ని వాళ్ళు కూడా వదులుకునే ఇది లేదు. వాళ్ళు జయనాథ్ రెడ్డి గారు చాలా నవాజ్కి చాలా దగ్గర ఉన్నారు, ఏదో మంచి పదవి కట్టబెడతారనే భయం అయితే ఉందని చెప్పి నాకు తెలుసు. ఆ విషయం సార్కే వదిలిపెడుతున్నా. ఆయన ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా బీవీ జయనాగేశ్వరుడు కోసం అయితే నవాజ్ పనిచేస్తాడు. ఇది ఒకటే. అయితే ఒకటి, మీరు ఎమ్మెల్యే రేస్లో ఉండి ఇప్పుడు చివరిగా అంటే 14వ వార్డు ఒక ఇన్ఛార్జ్గానే ఉన్నారు. అంటే మీకు ఇంకా ఏం ముందుకు పోవాలని ఏం లేదు? గెలుస్తాను 100%. బీవీ జయనాగేశ్వరుడు ఆశీస్సుల్లో గ్యారంటీ 100%. ఇన్ని రోజులు లేని అంటే ఎందుకంటే మన